వెళ్ళండి వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి. పదండ్రా, ఈ రోజైనా టైంకి వెళ్దాం. సరే వస్తాను. రేయ్, ఆ గాజులు పగలకుండా ఇవ్వు, జాగ్రత్త. టీచర్ ఇదిగోండి. టీచర్ ఇటు చూపుకుంటున్నాడు, వర్క్నే ఉండట్లేదు. బాయ్ జాన్ దగ్గర చెప్పాలిగా. వద్దు, టైం కాలేదు. 7B. కూర్చోండి. ఇది ఇంకా క్లీన్ చేయలేదా? అందరూ రెండో చాప్టర్ తీయండి. చెప్పాల్సిన పోర్షన్ చాలా ఉంది. 1949లో. టీచర్ మీరేంటి ఇక్కడ? సార్ ఇది నా పీరియడ్ సార్. అయితే ఇది 7B కదా? అయ్యో, సిట్ డౌన్. 7B. అయ్యో, ఏంట్రా? టీచర్ నా కాలు తొక్కాడు. ఎవరు? శ్రీకుటన్. నేను తొక్కలేదు, వీడు అబద్ధం చెప్తున్నాడు. శ్రీకుటన్, స్టాండ్ అప్. నిజంగా నేనేం చేయలేదు టీచర్. నువ్వు ఇక్కడికి వచ్చి నిలబడవు. ఏంటో శబ్దం? శ్రీకుట, పక్క క్లాస్కి వెళ్ళి లీడర్తో గొడవ చేసే వాళ్ళ పేర్లు రాసి పెట్టమను. ఇంకా గొడవ చేస్తే నేను వస్తానని చెప్పు. సైలెన్స్. పోరా పేర్లు రాసుకోండి. ఫుడ్ చైన్ లో ఫస్ట్ గా ఎప్పుడు వచ్చేది గ్రీన్ ప్లాంట్స్ అవుతుంది. అందరూ త్వరగా కాపీ చేయండి. చెప్పేసావా? చెప్పి ప్రయోజనం లేదు టీచర్, అక్కడంతా గోలగోలగా ఉంది. మీలాంటి వాళ్ళేగా, వెళ్ళి కూర్చో. నువ్వు అక్కడేం చేస్తున్నావురా? మీరే కదా చెప్పారు ఇక్కడ నిలబడమని. అయితే అక్కడే ఉండు. కరెక్ట్ గా రాయి. ఓ షిట్. ఎన్నో సంవత్సరాలుగా ఎండకి వానకి తడిచి కొండలు పగిలిపోతాయి. అప్పుడప్పుడు వాటికి కెమికల్ చేంజెస్ వస్తాయి. ఇప్పుడు కామెడీ టైం. చీమకి ఏనుగుకి బాక్సింగ్ పోటీ. చీమ ఏనుగుని ఒక దెబ్బ కొట్టింది, కానీ తగలేదు. కానీ చీమ పోటీలో గెలిచింది. ఎలా? చెప్పండి, ఎలా? తెలీదా? అది కూడా నేనే చెప్పాలా? చీమ పల్టీ కొట్టింది, అప్పుడు ఏనుగు పడింది. అది ఏనుగు పడినట్టే కదా. అలాగే చీమ గెలిచింది, ఏనుగు ఓడిపోయింది. ఎలా ఉంది? బాగుంది కదా? ఎలా ఉంది చెప్పండి. నవ్వొస్తుంది కదా? ఎందుకు నవ్వట్లేదు? కామెడీ టైం లేని ఎదవలో వీళ్ళ నవ్విద్దాం అనుకున్నా నన్ను అనాలి. వాగన్ ట్రాజెడీ. చక్రపాణి సార్. ఈయన మళ్ళీ తిరిగి వచ్చేసాడా?
అలాగా 6 నెలలు లీవ్ అని చెప్పారు కదా. వస్తున్న విషయం నాకు కూడా తెలియదే. ఓ వచ్చే నెల చంద్ర సార్ రిటైర్ అవుతున్నారు కదా, అయితే కొత్త హెచ్ఎం అవుతానికి ప్లాన్ అన్నమాట. ఆహా, చక్రపాణి సార్ గారా, ఇప్పుడు ఎలా ఉంది? మరేం పర్వాలేదు టీచర్, మీకెలా ఉంది? పర్వాలేదు. లీవ్ స్టార్ట్ అయింది. ఇక మీదటే వెయ్యాలి. మీరు అనవసరంగా ఇక్కడ నుంచోకుండా స్టాఫ్ రూమ్లో కూర్చోండి. లేదు సార్, క్లాస్ అయిపోగానే వెళ్తాను. అదే నేను వచ్చేసానుగా, ఇది నా క్లాసే కదా, నేను చూసుకుంటానులే. సార్ 10 నిమిషాలే ఉంది, క్లాస్ అయిపోతుంది, అయ్యాక వద్దు, నేను చూసుకుంటా. కలుద్దాం. అయ్యో వద్దు, నేను చెప్పుకుంటా. శ్రీకుటన్, నువ్వు ఇంకా ఇక్కడే నుంచున్నావా? ఈరోజు ఏం చేసావు? ఇలా రా. వెళ్ళి కూర్చో. Stand up. Sit down. Stand up. Sit down. Stand up. అంబాడి ఎందుకు బ్యాక్ బెంచ్ లో కూర్చున్నావు? ఇది రొటేషన్ సార్. ఏంటి రొటేషన్ సార్, రొటేషన్. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉందో అలా ఉంటే చాలు. రేయ్, వెనకెళ్ళి కూర్చో. అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేస్కి వెళ్ళి కూర్చోండి. అంబాడి, ఫ్రంట్కి వచ్చి కూర్చో. ఇక ఇక్కడే కూర్చో. ఎస్ సార్. వినిపించిందిగా? ఏంటి విజయ? సార్, ఇప్పుడు ఎలా ఉన్నారు? బతికే ఉన్నానులే. పోయినసారి అంబాడి ప్రెసెంట్ చేసిన స్టీల్ మోడల్ ఈసారి సబ్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయింది. అందరూ చప్పట్లు కొట్టండి. ఆయన ఇప్పుడే వచ్చారు, కొన్ని మొదలు పెట్టేశారు. ఇది చాలు, ఇలా చెబితే చాలు. ఇదొక యూపీ స్కూలే కదా, ఏ సమస్య ఉండదు. పేరేంటి? మాయా. చక్రపాణి సరే కదా? అవునవును. ఎప్పుడు జాయిన్ అయ్యారు? 4 రోజులు అవుతుంది. మాయా, ఇది నా సీటు. ఏంటి సార్? అరే, ఇది నా సీటు. ఇన్నాళ్ళు నేనే కూర్చున్నాను. ఇప్పుడు చూడ్డానికి చాలా అయితే సరే, ఇదిగోండి. ఇది కూడా. మాయా టీచర్, ఇక్కడికి రండి, ఇక్కడ కూర్చోండి. మీరే అపార్థం చేసుకోకండి, ఆయన ఎప్పుడూ అంతే. ఆయనకి ఎవ్వరూ నచ్చరు, ఆయన అంటే కూడా ఎవరికి నచ్చదు.